రేపు బుధవారం రోజున ఈ ఆకుని కాల్చండి. ఇలా కాలిస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. మీ జాతకం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, ఈ ఆకుని ఖచ్చితంగా ఈ విధంగా కాల్చండి. మన జీవితంలో ఎన్నో జాతక దోషాలు, జాతక సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటి నుంచి మనం బయటపడాలన్నా, అద్భుతమైన ఫలితాలను పొందాలన్నా సరేనండి, ఈ ఆకుతో పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. బుధవారం ఈ ఆకు పరిహారం చేయడం వల్ల, ఈ ఆకుని ఈ విధంగా కాల్చడం వల్ల ఏమవుతుందంటే గనక మనకు గ్రహ దోషాలు కావచ్చు, జాతక దోషాలు కావచ్చు, కొన్ని రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం. అలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక బుధవారం గణపతికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున మనం ఏం చేసినా చేయకపోయినా సరేనండి, కరివేపాకు ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే. కరివేపాకు ఏంటంటే కనుక జాతక సమస్యల్ని తీసేయడానికి, జాతక దోషాలని తొలగించడానికి ఉపయోగపడుతుందన్నమాట. కరివేపాకు ఏంటంటే కనుక గ్రహాలు నీచ స్థాయిలో ఉండే స్థితిగతి బాలేక మనం ఏం చేసినా కానీ కలిసి రాదు కదండి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో. అలాంటప్పుడు ఏంటంటే కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి కూడా ఈ ఆకు అనేది మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏంటంటే కరివేపాకుని తీసుకోండి. కరివేపాకు చెట్టు ఇంట్లో ఉంటే దేవతలు తిరుగుతూ ఉంటారన్నమాట. అక్కడ దైవం అనేది నివసిస్తూ ఉంటుంది. కాబట్టి కరివేపాకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కరివేపాకుతో చేసుకునే పరిహారాలు కూడా అంతే చక్కగా ఫలితాలు ఇస్తాయి. ఎప్పుడైనా సరేనండి, గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయి, స్థితిగతులు బాలేవు, చాలా ఇబ్బంది పడిపోతున్నాము, ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా, అలాంటప్పుడు మీరు 5 రెబ్బల కరివేపాకుని తీసుకోండి. అందరి ఇళ్లలో ఉంటుంది, అందరికీ కూడా దొరుకుతూ ఉంటుంది. అందరి ఇళ్లలో కరివేపాకు చెట్టు ఉంటూనే ఉంటుంది. అంటే కొంతమంది ఇళ్లలో ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు 5 కరివేపాకు రెబ్బలను అంటే ఆకులు ఉంటాయి కదా, 5 తీసుకోండి. ఇలా తీసేసుకొని మీరు ఏం చేయాలంటే కనుక ఈ విధంగా పరిహారం చేసుకోండి. ఇది కేవలం జాతక సమస్యలు తొలగించడానికే కాదండి, దైవానుగ్రహం కలిగించడానికి కూడా. అంటే ఇప్పుడు మనకు దేవుడి యొక్క అనుగ్రహం ఉండదు కదా, చాలా వరకు కూడా మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం. మాకు దేవానుగ్రహం లేదండి, దేవుడు అంటే అనుగ్రహించటం లేదు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఎప్పుడు కూడా ఏదో రకంగా ఏంటంటే పని మొదలు పెడితే ఆ పని జరగదు, పని మధ్యలోనే ఆగిపోతుంది. అలానే కాకుండా మనకు అంటే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుకనండి, మన జాతకం అనేది చండాలంగా ఉంటుంది, చండాలంగా జాతకం కిందికి మారిపోతుంది. గురువు యొక్క అనుగ్రహం ఉండదు, గ్రహ బలాలు మనకు సరిగ్గా పనిచేయవు. అలానే కాకుండా ఏంటంటే రాహుకేతు ప్రభావాలు ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా, పెద్ద పెద్ద పనులన్నీ కూడా మీకు సక్సెస్ని తెచ్చిపెట్టాలన్నా, అలానే మీరు చేసే ప్రతి పని కూడా మీకు విజయాన్ని కలిగించాలన్నా సరేనండి, ఈ కరివేపాకుతో ఏంటంటే పరిహారం చేయండి. చాలామంది కూడా కరివేపాకుతో పరిహారం చేసేసి ఫలితాన్ని పొందారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా కరివేపాకును తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. 5 ఆకులు కరివేపాకుని తీసుకోండి. మీ ఇంట్లో ఉన్న పర్వాలేదు, కొంచెం ఎండిపోయినా పర్వాలేదండి, ఏం కాదు. కానీ కరివేపాకుని మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత మీరు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకొని మీరు సింక్ దగ్గర నించొని ఏంటంటే కనుక ఆ కరివేపాకుని కాల్చండి. అది కాలేటప్పుడు కొంచెం చిటపట అంటూ ఉంటుంది, అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా ఏం కాదనమాట. ఇలా కాల్చడం వల్ల మెల్లిమెల్లిగా మీ జాతక సమస్యలన్నీ కూడా పోతాయి. గ్రహాలు అనుకూలించడం, స్థితిగతి బాగుండటం, అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు పోవటం, గురువు యొక్క అనుగ్రహం కలగటం, దైవానుగ్రహం కలగటం, మీరు చేసే పనుల్లో ఏంటంటే ఇబ్బందులు లేకుండా ఆ పనులు అంటే చక్కగా జరిగిపోవటం, ఎలాంటి బాధ అనేది లేకుండా ఉండటానికి కూడా ఏంటంటే కనుక ఈ కరివేపాకు పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట, మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. గణపతి అనుగ్రహం కూడా ఉండదు కదండి. గణపతి అనుగ్రహం లేకపోతే విఘ్నాలు అనే కాకుండా అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలా గణపతి అనుగ్రహాన్ని కూడా కలిగించుకోవడానికి కరివేపాకు అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇదేంటంటే మన సొంతంగా చెప్పేదేం కాదు, పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్న పరిహారం. దీన్ని చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా చేయటం వల్ల మనకు ఫలితం వస్తుంది. ఒక్కసారికి ఫలితం వస్తుందా అంటే ఎంతో కొంత ఫలితం అయితే ఒకసారికి వస్తుంది, కానీ 1-2 సార్లు చేయండి. ముఖ్యంగా బుధవారం పూట చేయండి. అంటే దీనికంటూ సమయం లేదండి, నియమాలంటూ ఏమీ లేవనమాట. మీరు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరేనండి ఇలా కరివేపాకుని తీసేసుకుని పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది. అలానే ఏంటంటే మీ జీవితంలో అండి మీరు అంటే పని చేస్తే అందులో పని కలిసి రాదండి. ఏదైనా నా చేతుల గుంట నేను ప్రారంభించిన సరేనండి, అదేంటంటే కనుక బురదలో పోసిన పన్నీర్లాగా మారిపోతుంది. ఏది నా చేతులతో నేను ఏదైతే అంటే తాకి నేను ఏదైనా పని చేస్తే ఆ పని జరగదండి. ఎందుకో నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది, నాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఎందుకు నా వల్ల ఇలా అవుతుందని మనం ఏంటంటే కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి,
7 కరివేపాకు ఆకులను తీసుకోవాలి. అలా తీసేసుకుని ఏంటంటే కనుక మీరు జరిగే పని, మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో, ఏ పనినైతే ప్రారంభించాలనుకుంటున్నారో, మీ ద్వారా ఏ పని అయితే అంటే ముందుకు వెళ్ళాలి, సక్సెస్ని చూడాలనుకుంటున్నారో ఆ పని కోసం ఏంటంటే కనుక 7 కరివేపాకులను తీసుకోవాలి. అలా తీసేసి ఏంటంటే కనుక మీరు చక్కగండి గుర్తుపెట్టుకోండి కాల్చాలన్నమాట. కాలేటప్పుడు మనం సంకల్పం చెప్పాలి. ఉట్టిగానే కాల్చుకుంటే ఏం ఫలితం రాదు. అది కాలేటప్పుడు కూడా ఫలితం అంటే మనం పొందాలి, ఆ పని జరగాలి, పని సక్సెస్ అవ్వాలి, దైవానుగ్రహం పుష్కలంగా కలిగి మనం పట్టిందల్లా బంగారం కావాలి, ఆ పనిలో మేము సక్సెస్ని చూడాలి అని కోరుకునేవారు మాత్రం ఇలా 7 కరివేపాకు ఆకులను తీసేసుకొని పరిహారం చేసుకుంటే ఫలితాలు అయితే అధికంగా ఉంటాయన్నమాట. ముందు చెప్పిన జాతక సమస్యలు, జాతక దోషాలు పోవటానికి 5 కరివేపాకు రెబ్బలు తీసుకుని కాలిస్తే మనకు అద్భుతం జరుగుతుందన్నమాట. రెండోది ఏంటంటే కనుక పనుల పరంగా ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ పనులు ఆగిపోయినప్పుడు, ఆ పని మీ చేతి ద్వారా ఏదైనా జరగకుండా పెండింగ్లో పడిపోతే ఆ పని పూర్తవటానికి 7 ఆకులను తీసుకొని కాల్చాలి. ఇలా ఏంటంటేనండి కరివేపాకు చాలా పర్ఫెక్ట్గా పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది. కరివేపాకు ఏంటంటే కనుక మానవుడి యొక్క అంటే కొన్ని ఇబ్బందులను తీసేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే మనకు శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుందండి. కరివేపాకు ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తుంది. ఆయుర్వేద పరంగా కరివేపాకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబడుతుందో, మనకు ఆరోగ్యానికి కూడా కరివేపాకు ఎంత మేలు చేస్తుందో, పరిహార పరంగా కూడా అంతే మేలు చేస్తుందన్నమాట. అంతే చక్కగా ఏంటంటే కనుక పరిహారం ఉపయోగపడేలాగా చేస్తుందన్నమాట. అందుకే కరివేపాకు అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. పరిహారాలలో కూడా కరివేపాకుని వాడతారు. కరివేపాకు అనేది చాలా అంటే శక్తివంతమైనదని చెప్పొచ్చు. మీ ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే అక్కడ దేవతలు నివసిస్తున్నారని అర్థం. కరివేపాకు చెట్టు గుబురుగా పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇళ్లలో మనం చూస్తాము, చిన్న చెట్టు అయినా సరేనండి ఎంత కరివేపాకు ఉంటుందంటే కనుక ఆశ్చర్యపోతాం అనమాట. ఇంత చిన్న చెట్టుకు ఇంత లేత కరివేపాక, ఇంత బాగుందా అనుకుంటాం కదా. ఎందుకు అలా ఉంటుందంటే కనుక అక్కడ ఆ ఇంట్లో దేవతలు ఉన్నారు కాబట్టి ఆ కరివేపాకు చెట్టు నిగనిగలాడుతూ ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక సాంకేతం, గుర్తుపెట్టుకోండి. కరివేపాకు చెట్టు మనం తెచ్చి పెట్టిన తర్వాత ఒకవేళ ఆ మొక్క మన ఇంట్లో బ్రతికి అదేంటంటే కనుక పెద్దగా విగిరించింది అనుకోండి, మీ అదృష్టం అనమాట. మీ ఇల్లు కూడా అలానే విరుస్తుందని అర్థం అనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక కరివేపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా దైవం ఉందని అర్థం చేసుకోండి. అది ఎండిపోతుందంటే కనుక మీ ఇంట్లో ఏదో చెడు జరుగుతుందని కూడా మీరు భావించుకోండి. కొన్ని చెట్లు ఏంటంటే కనుక కొంచెం విగిరించిన తర్వాత అంటే ఎండిపోతూ ఉంటాయి, కొంచెం ఏంటంటే పురుగు పడుతూ ఉంటుంది కదా. అట్లా జరుగుతుందంటే కనుక ఏదో ఇబ్బంది కలుగుతుంది, ఏదో తెలియకుండా దేవుడు మా ఇంట్లో కోపంగా ఉన్నాడు అని అర్థం అనమాట. ఇలాంటి సంకేతాలు ఏంటంటే కనుక పచ్చని వృక్షాలు కూడా ఇస్తూ ఉంటాయి. వాటిని మనము చక్కగా చూసుకున్నట్టయితే అలాంటి వాటి నుంచి, అలాంటి సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతాం. కాబట్టి చేసేసుకుని ఫలితం పొందండి. తప్పనిసరిగా ఫలితం అనేది వస్తుంది, మీ యొక్క సుడి తిరిగిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు బుధవారం కదా, 11 రూపాయలతో గణపతి పటం ముందు ఇలా చేసుకోండి. అద్భుతం జరుగుతుంది. మీ కోరికలన్నీ కూడా తీరిపోయి మీరు కుబేరులు అయిపోతారు. అలానే కాకుండా గణపతి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చండి. ఎందుకు 11 రూపాయలతో పరిహారం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనకు మానవుడు అన్న తర్వాత ఏంటంటే కనుక అన్లిమిటెడ్గా కోరికలు ఉంటూ ఉంటాయి. ఒక కోరిక కోరుకుంటామా, అది జరిగినా జరగకపోయినా ఇంకొక కోరిక కోరుకుంటామండి. ఎలా అంటే కనుక మనకు ఆశలు ఎక్కువగా ఉంటాయి, కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే కోరిక తీరాలి అని మనసులో తపన అనేది ఉంటూ ఉంటుంది. ఎలాగైనా సరే కోరిక తీరితే బాగుండు అన్నట్టుగా ఏంటంటే మనం కొంచెం అంటే ఇలా లో అవుతూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే కోరిక తీరితే బాగుండు, ఏదైనా ఉంటే బాగుండు, పరిహారం చేసుకునే వారము, కోరికను తీర్చుకునే వారం అనుకుంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కోరికను తీర్చుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీ కోరికను తీర్చుకోవడానికి, మీరు కుబేరులాగా మారటానికి, గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలిగించుకోవటానికి పనిచేసే పరిహారం అనమాట అండి. 11 రూపాయల పరిహారం. మీరు ఇలా ఉదయాన్నే లేచి మీరేంటంటే కనుక మీ పనులు అయిపోయిన తర్వాత దీపం పెట్టుకుంటారు. చాలామంది కూడా బుధవారం గణపతిని పూజిస్తారు. గణపతిని పూజిస్తేనే కదా మనకు ఆటంకాలు, అడ్డంకులు లేకుండా పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి, ఎలాంటి ఇబ్బంది లేకుండా మన లైఫ్లో ముందుకు వెళతాం. అలానే కాకుండా ఏంటంటే గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది కదా. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న దీపం పెట్టండి. ఆడంబరంగా ఏం కాదండి, సింపుల్గా అండి. సింపుల్గా ఒక 11 రూపాయలు తీసుకోండి. తీసేసుకుని గణపతి పటం ముందు పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి. మీ కోరిక చెప్పండి. సంకల్పం అంటే ఏమీ లేదు. 11 రూపాయలు చిల్లర నాణ్యాలు కానీ, నోటుని కానీ తీసేసుకొని సంకల్పం చెప్పుకొని గణపతి పటం ముందు కూర్చోండి. 2 నిమిషాల పాటు కూర్చొని మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి. మనస్ఫూర్తిగా ఏంటంటే కనుక గణపతి పటం ముందు మీ కోరిక చెప్పుకోండి. ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది. ఆ కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏంటంటే మనం 10 కోరికలని కోరుకోకూడదు, ఒకటే కోరిక కోరుకోవాలి. అలాంటప్పుడే ఫలితాలు అధికంగా వస్తాయి. కానీ 10 కోరికలు కోరుకుంటే ఏంటంటే జరగవండి. నిజం చెప్పాలంటే కనుక ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొకటి కోరుకోండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం ముందు కోరిక అంటే కోరుకుంటాం కదా, అదేమో జరిగిపోతుంది. వెనుక కోరుకున్నది ఏంటంటే కనుక జరగదు. ఫస్ట్ కోరిందేమో అలాగే ఉండిపోతుంది. రీసెంట్గా కోరుకున్న కోరికలు అనేవి జరుగుతాయి. అలా ఎందుకు అవుతుందంటే కనుక ఆ కోరిక మనకేంటంటే కనుక సిద్ధింపబడదని అర్థం అనమాట. ఆ కోరికకు మనం అర్హులం కాము కాబట్టి ఆ కోరిక మనకు జరగలేదు. ఈ కోరికకు మనం ఏంటంటే కనుక అర్హులము, మనకు తగ్గట్టుగా ఉంది ఈ కోరిక కాబట్టి ఇది జరిగిందని అర్థం. ఇలా అంచనా వేసుకోండి. జరగని దాన్ని పట్టుకొని
మీరేంటంటే కనుక దాన్నే ఇలా లాగడం చెయ్యకండి, అది జరగదు. అది ఎప్పుడు జరుగుతుందంటే కనుక మన స్థితిగతి అంతకు మనం ఎదిగినప్పుడు ఆ కోరిక మనకు సిద్ధిస్తుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా ఏంటంటేనండి కోరికల పరంగా కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా రేపు బుధవారం చిన్న దీపం పెట్టి 2 పుష్పాలను పెట్టుకొని ఆ తర్వాత గణపతి పటం ముందు 11 రూపాయలతో ఇలా మీరు కోరిక చెప్పుకొని అలాగే ఆ 11 రూపాయలు అలాగే ఉంచండి. ఉంచిన తర్వాత మీరేంటంటే కనుక మరుసటి రోజు కావచ్చు, అదే రోజు కావచ్చు, దగ్గరలో ఆలయాలు ఉంటే తీసుకెళ్ళి హుండీలో వేయొచ్చు. లేదండి మాకు దగ్గరలో ఆ గణపతి ఆలయాలే లేవండి, మేము వెళ్ళలేమండి అనుకుంటే ఆ 11 రూపాయలు ఈ వారం పెడతారు కదా, ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు బుధవారం వస్తుంది కదా, అప్పుడు ఏం చేయండి అంటే కనుక ఆ 11 రూపాయలకి ఇంకా కొంచెం డబ్బు కలిపి ఒక 5 అరటి పండ్లు కానీ, లేదంటే కనుక ఇప్పుడు దొరికే సీజనల్ ఫ్రూట్స్ మామిడి పళ్ళు కానీ ఏవైనా సరేనండి, మీ స్తోమతకు తగ్గట్టే, మీరు మించి ఏం తేవకండి, మీరు మించి ఏం చేసుకోకండి. మన స్తోమతకు తగ్గట్టు, మన స్థాయికి తగ్గట్టు ఏంటంటే కనుక 5 అరటి పండ్లు తెచ్చి ఒక 5 మంది చిన్నపిల్లలకు ఇచ్చేస్తే సరిపోతుంది. లేదంటే మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఏదైనా పాయసం చేసిన నైవేద్యం చేసుకున్నా అందులో ఇంకా కొంచెం డబ్బుని కలపాలి. అదే డబ్బుతో ఏది కూడా కాదు కదా, కాబట్టి కొంచెం డబ్బుని కలిపిన తర్వాత ఏంటంటే కనుక ఆ డబ్బు అంటే మనము ఇలా పాయసం చేసేసి ఏంటంటే గణపతికి సమర్పించి ఆ పాయసాన్ని మనం ఇంటిల్లిపాది స్వీకరించవచ్చు. లేదంటే ఇలా పులిహోర కానీ, ఇలా అంటే ఉండ్రాల పాయసం కానీ ఏదైనా సరేనండి, ఇదే చేయండి అదే చేయండి అని కాదు, మీకు ఏది తోస్తే అది చేసుకోండి. అది చేసేసి పెట్టేసి మీరు కూడా ఇంటిల్లిపాది స్వీకరించండి. లేదంటే ఎవరికైనా సరే ఒక 5 మందికి ఇలా అంటే ఇలా ప్రసాదంగా కూడా పాయసంగా ఏదైనా సరే పెట్టవచ్చు అనమాట. అలా కూడా ఫలితం ఉంటుంది. కానీ గణపతి ఆలయంలో వేసినా మనకు అంతే ఫలితం వస్తుంది, ఇలా చేసుకున్నా మనకు అంతే ఫలితం వస్తుంది. కాబట్టి మీకు నచ్చినట్టు మీరు చెయ్యండి. మీకు నచ్చినట్టు ఏంటంటే కనుక పరిహారం అంటే చేసుకోండి. అంటే హుండీలో వేయటం కానీ, 5 మంది చిన్నపిల్లలకు అరటిపళ్ళు పెట్టడం కానీ, లేదంటే కనుక 5 మందికి మీరు అంటే ప్రసాదంగా నైవేద్యం పెట్టడం కానీ, లేదంటే కనుక గణపతికే నైవేద్యం నివేదన చేయడం కానీ ఏదైనా సరే చేసుకోండి. కానీ ఖచ్చితంగా అయితే 11 రూపాయలతో మీ కోరిక అనేది తీరిపోతుంది. చాలా సింపుల్గా అండి, చాలామంది కూడా చేస్తారు కాబట్టి ఏంటంటే కనుక వాళ్ళ కోరికలు తీరటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కొంతమంది కోరుకున్న కోరికలు తొందరగా తీరుతాయి అనమాట. మనం చూస్తాం ఒక్కొక్కసారి, అబ్బా వీళ్ళ కోరికలు తీరుతున్నాయి కానీ మా కోరికలు తీరటం లేదనుకుంటాం కదా. కానీ మీరు ఒకసారి ఇలా ప్రయత్నించుకోండి, ఇంకా ఎప్పుడు మీరు చేస్తూనే ఉంటారండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మీరు ఇంకా కోరికలు తీర్చుకోవడానికి పరిహారం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. బుధవారం చేస్తే తప్పక ఏంటంటే సిద్ధిస్తుంది, గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇక మన సుడి తిరిగిపోయి మనకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి.